ముద్దాయి చూపించకూడదు. మాట్లాడచ్చా సార్? 2000 అప్పుడు ఎంత పోయింది? మళ్ళా అంటే మీ షాప్లో స్టేషన్ లిమిట్లో సుళ్ళూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతని జోబులో కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట మరి సుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయ్యి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు. ఈయన యాక్చువల్గా ఆల్మోస్ట్ 25 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈ కేసుతో 25 కేసెస్. ఇతను ఈ బంగారాన్ని తీసుకెళ్ళి దాదాపు కేరళ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ బంగారాన్ని కుదువబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతన్ని గుర్తించి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకొని నగలన్నీ రికవరీ చేసి కంప్లీట్గా పోయిన వ్యక్తికి అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ మరి సుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా అన్నింటినీ సేకరించి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఒక సమ్మప్ చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది. ఇతను చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తిరువల్లూరు, అటు తమిళనాడులో, ఇంకా చెన్నై ఆ ప్రాంతాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇతన్ని పట్టుకోవడంలో తిరుపతి పోలీస్ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ ఆల్రెడీ చెక్ పోస్టులు అవుతున్నాయి కదా, అన్నీ కూడా దాదాపు 5 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ ఆల్మోస్ట్ గత 15 రోజులుగా చెక్ పోస్టులు పోలీసు, రెవెన్యూ, ఫారెస్టు, ఎక్సైజు ఈ విభాగాలు అన్నీ కలిసి చెక్ పోస్టులు రన్ చేస్తున్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత వీటిని ఇంకా ఎక్కువగా కూడా పూర్తిగా ఇంకా అవసరమైతే మొబైల్ చెక్ పోస్టులు, మొబైల్ వెహికల్స్, మొబైల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది బార్డర్ ఏరియాస్లో. ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ను పాటిస్తూ ఎవ్రీడే ఏమేమి సీజ్ చేశామో, ఏమేమి వెహికల్ చెక్ చేసాము కూడా వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపడం కూడా జరుగుతుంది.